సిగరెట్లు ఎక్కువగా ఊదకండి, గాల్లో కలిసిపోతారు. మందు మరీ ఎక్కువగా తాకండి, మట్టిలో మిగిలిపోతారు. అరే ప్రేమించండి అయ్యా, చరిత్రలో నిలిచిపోతారు. అది చేసాకే ఆ పైన అలవాటయ్యి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అర్జున్. ఈ ప్రపంచంలో ఎన్ని మనుషులు ఉన్నాయో నా జీవితంలో దానికన్నా ఎక్కువే ఉన్నాయి. నా లైఫ్లో నేను ఎటు వెళ్ళినా నాకు కష్టం ఎదురైంది. నా జీవితం అనే దారిలో స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే ఒక ప్రేమ ఎదురైంది. దాన్ని అందుకోవాలని ప్రయత్నం చేశాను, కానీ సరాసరి వెళ్తే ఒప్పుకోదని భయంతో లెఫ్ట్కి వెళ్ళి అక్కడ నాకు స్నేహం అనే మోసం ఎదురైంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుంటే కుటుంబం అనే కష్టం ఎదురైంది. అందులో పడి గిలగల కొట్టుకుని బయటపడ్డాక నేను మోసపోయిన రెడ్ సిగ్నల్ చూశాను. అది కష్టం మీద రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి నా ప్రేమ దగ్గరికి చేరాను. క్లియర్గా చెప్పాలంటే ఎప్పుడు అలా చిల్లరగా తిరిగే నాకు ఒకరోజు నా కోసమే పుట్టిందనిపించేలా ఒక అమ్మాయి చూశాను. ఎప్పుడైనా చెప్తావా లేదా చూడటమేనా? భయం వేస్తుంది బాబా, ఏం చెప్తాం? మన సీను ఉన్నాడు కదా, వాడితో చెప్పిద్దాం. అవునరా, మర్చిపోయాను, వాడైతే కరెక్ట్ దీనికి. అరే శ్రీను, ఆగరా. అరే శ్రీను, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏంట్రా? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. నా ప్రేమ గురించి ఆ అమ్మాయికి ఎలా అయినా నువ్వే చెప్పాలరా. అమ్మాయి పేరేంట్రా? పేరు జాను. ఓకే, హెల్ప్ చేస్తున్నారా? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అసలు మగడవేనా? అమ్మాయి గురించి అసహ్యంగా మాట్లాడి వాళ్ళ పరువు తీయడానికా పుట్టావు నువ్వు? ఓయ్, ఏమైంది? ఎందుకు తిడుతున్నావు? ఛీ, ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు బ్రతుకుతారో అర్థం కాదు. ఇంత ఎదవైన నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను నా ఇమేజ్ని పాడు చేస్తావని అస్సలు అనుకోలేదు. నీకు నిజంగా నా మీద దయ అనేది ఉంటే నన్ను వదిలే. ఛీ. ఓయ్, అసలు ఏమైంది? నన్ను అలా తిట్టేసి వెళ్ళిపోయింది. అస్సలు అర్థం కావట్లే. అబ్బా, నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా విషయం? నువ్వెంతగా నమ్మని బెస్ట్ ఫ్రెండ్ నేను మోసం చేశాడురా. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఏం జరిగిందంటే
నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని వాడు కూడా ప్రేమిస్తున్నాడు రా. అందుకే వాడు నీ గురించి ఆ అమ్మాయి దగ్గర చాలా చెడ్డగా చెప్పాడు. నువ్వు వాడి మాటలు నమ్మి మోసపోకరా. నువ్వు నమ్మినా నమ్మకపోయినదే నిజం. ఛే, నేను మోసపోయాను. దేవుడు వాడు కూడా దక్కకూడదని రాసి పెట్టాడేమో. వాడు కొన్ని రోజులకి యాక్సిడెంట్ చనిపోయాడు. ఛే, ఈ ప్రేమలు స్నేహాలు మాకొద్దు. అన్నట్టు మర్చిపోయాను, నా కుటుంబం గురించి చెప్పలేదు కదా. ఎవరైనా అవసరాల వల్ల, అత్యవసరాల వల్ల అప్పులు పాలవుతారు. కానీ మేము అతి మంచితనం వల్ల అప్పులు పాలయ్యాం. ఎవరైనా కష్టమని మా ఇంటికి వస్తే అప్పు చేసి మరీ కష్టం తీర్చారు. అమ్మ నాన్న ఎలాగో కష్టపడి అప్పులన్నీ తీర్చేశారు. అయినా ఇంకా ఇవ్వాలని సొంత పెదనాన్న కొడుకు మా ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చేశాడు. రే జానుని పోలీసులు తీసుకెళ్లారా. ఏంట్రా నువ్వనేది? నిజంరా. రే జానుని ఎవరో హరైన వ్యక్తి అంటా ఏడిపిస్తున్నాడట్రా. అందుకే కొద్ది రోజులుగా ఆ యువకుడు దారుణంగా హత్య చేయబడ్డాడ్రా. ఆ కేసులో ఇంట్రగేట్ చేయడానికి పోలీసులు జానుని తీసుకెళ్లారా. అమ్మాయిలా ఏడిపిస్తావురా? ఎవరు నువ్వు? సార్, నేను జాను వాళ్ళ ఫ్రెండ్. తన కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. తను తప్పేం లేదు సార్. రే నువ్వు ఆగరా, వస్తాను. నువ్వు నడురా. హాయ్ సార్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? నువ్వు అన్నది నిజమే. జానికి ఎత్తికి ఏ సంబంధం లేదు. అవును సార్, నేనదే చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. నేను జాన్ కేసు విషయంలో హెల్ప్ చేయడం వల్ల జాన్కి నా పైన మంచి అభిప్రాయం ఏర్పడింది. ఈ అభిప్రాయం వల్ల మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమే మా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. బహుశా ఆ విషయం చెప్పడానికే పిలిచిందేమో. హే హాయ్. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పు, పర్లేదు. సిగ్గేస్తుంది. సిగ్గేందుకు? నేనే కదా, చెప్పు, పర్లేదు. నేను చెప్పను. పర్లేదు చెప్పు, భయపడుకో, ఏమైపోదులే, చెప్పు. ఐ హాయ్ లవ్ లవ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్ని రోజులు బాగానే నటించావురా. చల్ నడు.
ఇప్పుడైనా చెప్పు, ఆ 3 హత్యలు ఎందుకు చేశావో? ఏ 3 హత్యలు? హరి మర్డర్ విషయంలో జానీని తప్పించడానికి నువ్వు నాకు కూడా తెలియని కొన్ని విషయాలు చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. నీకు తెలియని విషయం ఏమిటంటే శ్రీను యాక్సిడెంట్ కేస్, మీ అన్నయ్య హత్య కేసు డీల్ చేస్తుంది నేనే. ఈ 3 కేసులో కామన్ పాయింట్ ఏమిటంటే నువ్వే. అందుకే నిన్ను కాఫీ షాపు పిలిపించి నీతో మాట్లాడి నువ్వు కాఫీ తాగి వెళ్ళిపోయాక నీ ఫింగర్ ప్రింట్స్ సేకరించాను. శ్రీను యాక్సిడెంట్ కేసులో తన షర్ట్పై దొరికిన వేరే ఫింగర్ ప్రింట్స్, మీ అన్నయ్య తాగిన మందు బాటిల్పై ఫింగర్ ప్రింట్స్ రెండూ మ్యాచ్ అయ్యాయి. అలాగే హరిని పొడిచిన కత్తిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ నీ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయి. అయినా నేను చంపానని ప్రూఫ్ ఏంటి? నమ్మిన వ్యక్తులు ద్రోహం చేసినా, ఇష్టపడిన వ్యక్తులు బాధపడినా తట్టుకోలేను నేను. అందుకే స్నేహానికి విలువని శ్రీనుని చంపాను. అరే శ్రీను, ఎక్కడున్నావు? అర్జెంటుగా సైడ్ దగ్గరికి రా రా. ఏరా ఫోన్ చేసావు అంత అర్జెంటుగా రమ్మన్నావు? నిన్ను నమ్మినందుకు ఎందుకురా నన్ను ఎంత మోసం చేసావు? నేనేం చేశాను రా? నేను ప్రేమిస్తున్నాను తెలుసుకోవడం ఎందుకురా లవ్ చేసావు? నీకు తెలియని విషయం ఏంటంటే నీకన్నా ముందు అమ్మాయి నేను లవ్ చేశాను రా. నువ్వు ముందే చెప్పుంటే ఇంతవరకు వచ్చిండేది కాదు కదరా. నిన్ను నమ్మినందుకు నమ్మక ద్రోహం చేసావు కదరా నీతి లేని నాకు కొడక. నన్నే అంటావురా? అందుకే శ్రీనుని చంపి దాన్ని యాక్సిడెంట్గా సృష్టించాను. అందుకే స్నేహానికి విలువైన శ్రీనుని చంపేశాను. రక్త సంబంధం డబ్బుతో కొలిచిన అన్నని చెప్పింది కూడా నేనే. మా అన్నయ్య వాళ్ళ చెల్లి వేరే వాడితో లేచిపోయింది. అప్పుడు మా అన్నయ్య బాధతో కుమిలిపోయాడు. దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని అన్నయ్యని చంపేశాను. బాధపడుతున్నావా అన్నయ్య? ఏ పాపం తెలియని నా ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి లాగా. నాకెంత నరకం చూపించావు దానికి రెండింత చూపిస్తాను. కదిలావంటే గొంతులో తోరుస్తాను.
అనుభవించరా, అనుభవించు. ఫ్యామిలీకి ఎంత నరకం చూపించారో అనుభవించిన కొడుకు, అనుభవించు. చావు నా కొడక్క. అందుకే నేను ప్రేమించిన అమ్మాయిని వేధించిన అన్ని కూడా నేనే చంపాను. నా లవర్ విషయంలో మోసం చేసిన నా ఫ్రెండ్నే అలాంటిది మా లవర్ ఒంటి మీద చెయ్యేశాడు. ఊరుకుంటానా? చంపా, దారుణంగా చంపా. నమ్మిన వ్యక్తులు ద్రోహం చేస్తే లైఫ్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కానీ ఇలా చంపుకుంటూ పోతే ఎలా అనుకునే అమాయకుడైన అర్జున్ జైలుకి వెళ్ళినందుకు బాధగా ఉంది. ఒకేసారి 3 కేసులు టేకప్ అవడంతో ఎస్ఐ నవీన్కు తలపోటు వదిలింది.